చైనా దుష్ట బుద్ధి మరోసారి బయటపడింది. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పలు ప్రాంతాలకు కొత్త పేర్లను ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్లోని జంగ్రమ్ పిలుస్తుంది చైనా. అక్కడ విభిన్న భౌగోళిక పరిస్థితులు గల 27 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతుంది. ఇందులో 15 పర్వతాలున్నాయి, 5 గ్రామాలు కాగా 4 కొండల మధ్య గల మార్గాలు, 2 నదులతో పాటు ఒక సరస్సు కూడా చైనా పేర్లు మార్చుకుంది. అలాగే టిబెట్లో కొంత భాగాన్ని స్వతంత్ర ప్రదేశంగా చూపిస్తోంది. ఆయా ప్రాంతాల హై రెజల్యూషన్ మ్యాప్లపై లాంగిట్యూడ్, లాటిట్యూడ్లను స్పష్టంగా పేర్కొంటూ కొత్త పేర్లను పెడుతోంది చైనా. అయితే ఈ పేర్లు మాండ్రియన్ చైనా భాషలో పేర్లు రాసింది చైనా. చైనా దుష్ట బుద్ధి మరోసారి బయటపడింది. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పలు ప్రాంతాలకు కొత్త పేర్లను ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్లోని జగ్నంగా పిలుస్తుంది చైనా. అక్కడ విభిన్న భౌగోళిక పరిస్థితులు గల 27 ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతోంది. ఇందులో 15 పర్వతాలున్నాయి, 5 గ్రామాలు, 4 కొండల మధ్య గల మార్గాలు ఉన్నాయి, 2 నదులతో పాటు ఒక సరస్సు కూడా చైనా పేర్లు మార్చుకుంది. అలాగే టిబెట్లో కొంత భాగాన్ని స్వతంత్ర ప్రదేశంగా చూపిస్తోంది. ఆయా ప్రాంతాల హై రెజల్యూషన్ మ్యాప్లపై లాంగిట్యూడ్, లాటిట్యూడ్లను స్పష్టంగా పేర్కొంటూ కొత్త పేర్లను పెడుతోంది చైనా. అయితే ఈ పేర్లు మాండ్రియన్ చైనా భాషలో రాసిందే. చైనా తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని, పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాన్ని మార్చలేరని స్పష్టం చేసింది భారత్. అంతేకాదు అరుణాచల్ ప్రదేశ్ భారత్ నుంచి విడదీయరాని భాగమన్నారు విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్. చైనా చేస్తున్న వ్యర్థ విఫల ప్రయత్నాలను గమనిస్తున్నట్టు తెలిపారు ఆయన. ఇది భారత వైఖరికి పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. చైనా ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు తెలిపారు రణధీర్ జైస్వాల్.